టు నేర్ప యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో 13/10/2025 రోజు జరిగిన ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ CBT2 క్వశ్చన్ పేపర్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఓకే, సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీ మీకు ఇది అప్కమింగ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, a shopkeeper lists the price of a fan 50% above its cost price and offers a 10% discount on its list price. If he earns a profit of 56 rupees, then what is the list price of the fan? Okay, ఒకసారి క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమంటుంది మనకి, లిస్ట్ ద ప్రైస్. లిస్ట్ ప్రైస్ అన్న మార్కెట్ ప్రైస్ అన్న సేమే. ఎలా చేశాడంట, 50% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అంటే ఎప్పుడైనా సరే మనం ఇట్ సెల్ఫ్ ఆలోచించాలంటే మనం ఏం చెప్తాం, 100%. ఏదైనా ఎంత ఉందంటే 100% ఉంటుంది. ఇప్పుడు 50% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అంటే లిస్ట్ ప్రైస్ ఏమైంది, ఇప్పుడు మనకి ఇక్కడ 150% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అయిద్దా. సో 150% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అయింది. ఇలా ఏమంటుండో, అండ్ ఆఫర్స్ 10% డిస్కౌంట్. ఓకే, సో ఇందులో 10% డిస్కౌంట్ అంటుండు. సో 150%లో 10% డిస్కౌంట్ ఇస్తే ఏమొస్తుంది, 150లో 10% ఎంత, 15, అంతే కదా. సో 15 డిస్కౌంట్ ఇస్తే ఏమైతే మనకి ఇక్కడ 135% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ అంటుంది, అంతేనా. ఇఫ్ ఈ ఎండ్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 56, ప్రాఫిట్ అనేది దేని మీద చూస్తాం మనం, కాస్ట్ ప్రైస్ మీద చూస్తాం. కాస్ట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఏమైతే మనకి ఇక్కడ 100% అవుతుంది, అంతేనా. దేనైనా మనం చెప్పాలంటే 100% చెప్తాం. అంటే ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 35% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ వచ్చింది. 35% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ ఎంత, 56. మనల్ని ఇప్పుడు ఏం అడుగుతుండు, లిస్ట్ ప్రైస్ అడుగుతుండు. లిస్ట్ ప్రైస్ మనం కాస్ట్ ప్రైస్లో ఎంత రాసుకున్నాం, 150% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. ఓకే, సో ఇది చెప్తే మనకు కావాల్సిన ఆన్సర్ మనం చెప్పేసినట్టు. సో చూడండి, 35% అంటే 5 35, 5 15 ఇట్లా కట్ చేసుకోవచ్చు కదా. ఇంటూ 8 టైమ్స్, 7 56, ఇంటూ 8 టైమ్స్ 3 24, 0 ఉంది కాబట్టి 0. సో 240 అనేది మన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 93? 93తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏంటి అంటున్నాడు. ఓకే, సో ఎప్పుడైనా ఇలా వచ్చింది అనుకోండి, 93ని మనం ఏం రాసుకోవచ్చు, సింపుల్గా 3 × 31 రాసుకోవచ్చా. అంటే 93తో డివైడ్ కావాలంటే మనకి ఇచ్చిన నెంబర్స్ కంపల్సరీ 3తో డివైడ్ కావాలి, 31తో డివైడ్ కావాలి. ఓకే, సో చెక్ చేద్దాం చూడండి. సో 3తో డివైడ్ కావాలంటే మనందరికీ తెలిసిందే, సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివైడ్ కావాలి. అలా కాకపోయినా ఇలా కూడా చూడొచ్చు. చూడండి, ఇప్పుడు 6 ఉంది, డైరెక్ట్ 3తో డివైడ్ అయింది కాబట్టి దాన్ని పక్కన పడేద్దాం. 9 డివైడ్ అయింది కాబట్టి పక్కన పడేద్దాం. రిమైనింగ్ ఎట్లా చూడాలి, చూడండి, 8 4 12. సో 12 డివైడ్ అయింది కాబట్టి ఇవి కూడా కట్ చేయొచ్చు. 7 5 ఎంత, 12. ఇది కూడా డివైడ్ అయింది కాబట్టి ఇది కూడా కట్ చేయొచ్చు. అంటే ఇది 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 31తో చెక్ చేయాలి. ఫస్ట్ 3తో చెక్ చేసుకున్నాం అనుకోండి, ఏమైనా ఆప్షన్స్ ఎలిమినేట్ అయితే ఎలిమినేట్ అయిపోతే, ఎలిమినేట్ కాకపోతే మనకి మళ్ళీ 31తో చెక్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, 8 5 5, ఈ 6 డైరెక్ట్ డివైడ్ అవుతుంది. ఓకే, 7 + 8 15, ఇది కూడా డివైడ్ అవుతుంది. ఓకే, 5 + 5 10, 10 + 8 18, ఇది కూడా డివైడ్ అవుతుంది. సో ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఓకే, 6 5 + 1 6 డివైడ్ అవుతుంది. ఓకే, 9 డివైడ్ అవుతుంది. 8 + 5 13. సో ఇది డివైడ్ కాదు కాబట్టి ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా. ఇక్కడ చూడండి, 6 డివైడ్ అవుతుంది. 8 2 10 2 12, ఇది కూడా డివైడ్ అవుతుంది. ఓకే, 8 5 13. సో ఇది కూడా డివైడ్ కాదు. సో మనకు ఓన్లీ 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఈ 2 ఆప్షన్స్లలో మనం సింపుల్గా 31తో ఏది డివైడ్ అయిందో మనం కనుక్కోగలిగితే మనకి ఆన్సర్ వచ్చేసినట్టు, ఈ రెండిట్లలో ఏదో ఒకటి. ఓకేనా. సో ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే 31 డివిజిబిలిటీ రూల్ తెలియాలి. 31 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఆస్కిలేటర్ మెథడ్ అంటారు. దీన్ని మనం తర్వాత చూద్దాం. ఇది ఎంత ఉంది, 30 + 1. ఓకే, 1 ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే, లాస్ట్ డిజిట్ ఉంటుందా, లాస్ట్ డిజిట్ని 3తో మల్టిప్లై చేసి దాని తర్వాత వాటితోని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు మనకి ఏదైతే రిజల్టెంట్ వస్తుందో అది 0 కానీ లేదా 31తో డివైడ్ అయితే ఆ నెంబర్ టోటల్గా మనకి 31తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 93ని తీసుకుందాం. ఓకే, సో 93లో లాస్ట్ డిజిట్ ఏంటిది, 3నా. ఇందులో లాస్ట్ డిజిట్ 3నా. 3ని 3 టైమ్స్ చేయాలి, ఎంత, 9. ఈ 9ని ఏం చేయాలంటే దాని ముందున్న డిజిట్స్లోంచి తీసేయాలి. ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 9 - 9 9 - 9 0 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ మనకి 31తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా ర్యాండమ్ నెంబర్స్ ఉంటే తీసుకొని చూడండి. ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం డివిజిబిలిటీ రూల్స్ వచ్చినప్పుడు. ఓకేనా. సో సేమ్ దీన్నే నేను ఇందులో యూజ్ చేస్తాను చూడండి. సో చూడండి ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అయితే అనుకున్నాం కాబట్టి, సో ఫస్ట్ ఆప్షన్ని నేను ఫస్ట్ చెక్ చేస్తున్నాను. 856,497 అనేది 31తో డివైడ్ అవుతుందా లేదా. సేమ్ మీకు ఇంత ముందుకు చెప్పాను కదా, ఆసిలేటర్ మెథడ్, అది యూజ్ చేస్తే చూడండి, లాస్ట్ డిజిట్ ఏంటిది, 7 కదా. సో 7ని నేను ఏం చేశానంటే 3 టైమ్స్ చేసిన, ఎంత, 7 21. ఈ 21ని రిమైనింగ్ నెంబర్స్ 85649లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. 85649లో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 85628 వచ్చింది. ఓకే, సో 85628లోంచి మళ్ళీ మనం ఏం చేయాలి, 8 ఉంది కదా, మళ్ళీ 8ని 3 టైమ్స్ చేసుకోవాలి. ఓకే, సో 8ని 3 టైమ్స్ చేస్తే ఎంత వచ్చింది, 24. మళ్ళీ ఈ 8562 ఆ 8ని వదిలేసి రిమైనింగ్ ఉంది కదా, 8562 నుంచి 24 తీసేసి ఎంత వచ్చింది, 85
38 వచ్చింది. ఓకే, సో ఈ 8538లోంచి మళ్ళీ 8 మూల 24, ఈ మళ్ళీ 853లోంచి 24 తీసేసిన ఎంత వచ్చింది నాకు ఇక్కడ 829 వచ్చింది. ఓకేనా, సో ఈ 829లోంచి మళ్ళీ 9 లాస్ట్ డిజిట్ 9 తీసుకుని ఇక్కడ 9 మూల, సో ఇక్కడ మళ్ళీ 82లోంచి 9 3 27 తీసేసి ఎంత వచ్చింది 55. ఇప్పుడు ఈ 55 డివైడ్ అవుతుందో లేదో చెప్పొచ్చుగా మనకి 31తోని. సో డివైడ్ కాదు కాబట్టి మనకి ఇక్కడ ఏంటిది, మనకి ఇక్కడ ఈ ఫస్ట్ నెంబర్ అనేది మనకి 31తోని డివైడ్ కాదండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ చూద్దాం. చూడండి సేమ్ ఇదే వేలో మనకి ఇక్కడ నెంబర్ ఏముంది 855786 ఉందా, లాస్ట్ డిజిట్ ఎంత 6, 6కి 3 టైమ్స్ తీసుకున్నాం ఎంత 6కి 3 టైమ్స్ ఎంత 18. ఈ 18ని 8 దానికంటే ముందు డిజిట్స్ 85578లోంచి 18 తీసేద్దాం ఎంత వస్తుంది మనకి ఇక్కడ 85560 వస్తుందా. సో 0 వచ్చింది కాబట్టి లాస్ట్ 0ని ఇగ్నోర్ చేద్దాం. 0 ఉంటే మనకు ఆటోమేటిక్గా రిమైనింగ్ డివైడ్ అయితే లాస్ట్ 0 ఉన్న డివైడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు 6 తీసుకోండి. చూడండి ఇప్పుడు 6 తీసుకోవాలి మళ్ళీ ఎంత, మళ్ళీ 6 ముళ్ళ 18. ఓకే, సో 855 మైనస్ 18 అంతే కదా. సో 855లోంచి 18 తీసేయండి. ఓకే, సో 15 8 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 7 వస్తుంది అంతేనా. 15 మైనస్ 8 అంటే ఓకే, ఇక్కడ 4 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 3, ఇక్కడ ఎంత వస్తుంది 8 వస్తుంది. 837 వస్తుంది. మళ్ళీ 7 ముళ్ళ 21. సో 83 మైనస్ 21, 83 మైనస్ 21 చేస్తే ఎంత 3 మైనస్ 1 ఎంత 2, 8 మైనస్ 2 ఎంత 62. ఈ 62 అనేది మనకి దేంతో డివైడ్ అవుతుంది 31తో డివైడ్ అవుతుందిగా. సో ఇది మన ఆన్సర్ అన్నట్టు. ఓకేనా, సో మీరు స్పీడ్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఎవరికైతే స్పీడ్గా వస్తాయో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ 189 సెంటీమీటర్స్ 48 సెంటీమీటర్స్ అండ్ 195 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ఇట్స్ ఏరియా అంటున్నాడు. ఓకే, సో మనకి ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చిండు, ఏరియా కనుక్కోమంటుండు. జనరల్గా అయితే మనకి ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ c ఉంటుంది. ఓకే, సో దీంట్లో మనకి ఎనీ ట్రయాంగిల్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఒక్కసారి అంటే ఇది చేయాలంటే చాలా టఫ్ అవుతుంది కాబట్టి మనకి ఇచ్చింది మనకి ఏ ట్రయాంగిల్ తెలియదు. ఈక్యులేటర్లు అయితే కాదు, అయితే రైట్ యాంగిల్ అనే కావాలి, లేకపోతే ఐసోసెలస్ కావాలి, లేకపోతే స్కెలెన్ ట్రయాంగిల్ కావాలి. ఓకే, సో స్కెలెన్ అయితే ఇందులో వేసి వస్తుంది. సో కానీ మీరు సింపుల్గా ఎప్పుడైతే మనకి ఇలా 3 సైడ్స్ వచ్చినాయి అనుకో, అది మనకు ఐడియా లేనప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోండి. ఓకే, సో ఒకవేళ వచ్చింది అనుకో అది ఈజీ, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవడం చాలా ఈజీ కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, సో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది హైపోటెన్యూస్ అవుతుంది. ఎప్పుడైనా సరే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైయెస్ట్ ఏదైతే ఉంటుందో అది హైపోటెన్యూస్ అవుతుంది కాబట్టి రిమైనింగ్ 2 ఉంటాయి కదా, రిమైనింగ్ 2ని హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ చేయండి, హాఫ్ ఇంటూ 189 ఇంటూ 48. ఓకే, సో మీకు ఇది తెలిస్తే డైరెక్ట్ మీరు 189 ఇంటూ ఇందులో హాఫ్ 24 చేస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి హాఫ్ చేయడం ఈజీ కాబట్టి. డైరెక్ట్ మల్టిప్లికేషన్లో 189 ఇంటూ 24 చేయండి. సో అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, మనకి తొందరలో రావచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ కూడా మ్యాచ్ అవుతుంది చూడండి 9 4 36. దెర్ ఇస్ ఏ ఛాన్స్. ఓకే, సో కంపల్సరీ ఇది రైట్ యాంగిల్ అంటే మనం చేయాలంటే a² + b² = c² ప్రూవ్ చేయాలి. అట్లా చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. దానికంటే ఈ s ఇంటూ s మైనస్ s మైనస్ b s మైనస్ ఇలా సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ. s అంటే మీకు తెలుసు కదా a + b + c/2 అంటే ఈ 3 సైడ్స్ యొక్క సమ్ తీసుకొని అందులో హాఫ్ చేస్తే s వస్తుంది, అందులోంచి ఇవన్నీ సబ్ట్రాక్ట్ చేసుకొని ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అదొక మెథడ్. లేదు అంత టైం లేదు అనుకున్నప్పుడు మ్యాక్సిమం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్లో వేయండి. దీన్ని కూడా మీకు ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ రైట్ యాంగిల్ అయితే ఎట్లుంటుంది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే ఎట్లుంటుంది, ఆ రెండింటిని బేస్ చేసుకొని ఎనీ సైడ్స్కి ఇచ్చినప్పుడు మనం ఏరియాని ఎలా గెస్ చేయొచ్చండి. ఓకే, కాకపోతే ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్ని దగ్గర ఉన్నాయి కదా, సో అందుకోసం ఇప్పుడు 189 ఇంటూ 24 చేయాలంటే సింపుల్గా చూడండి 189 ఇంటూ 20 ప్లస్ 189 ఇంటూ 4 చేయొచ్చు కదా. సో మీకు జస్ట్ క్యాలిక్యులేషన్ ఈజీగా ఎట్లా చేయాలో చెప్తున్నా. ఎనీ నెంబర్ని డబుల్ చేయడం నేర్చుకోండి. ఫస్ట్ ఒక నెంబర్ని డబుల్ చేయడం నేర్చుకుంటే మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఈజీగా అవుతాయి. డైరెక్ట్ చేయాలన్నట్టు మీకు చూడగానే డబుల్ ఎలా చేయాలో చూడండి. 1 కదా, 1కి డబుల్ 2, కానీ 2 పక్కన ఏదైతే నెంబర్ ఉందో అది 5 ఆర్ 5 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, దాని నెక్స్ట్ నెంబర్ రాసుకోవాలి. అంటే 2కి నెక్స్ట్ నెంబర్ ఎంత 3. ఇప్పుడు మళ్ళీ 8కి డబుల్ ఎంత 16, కానీ దీని తర్వాత నెంబర్ 5 కానీ 5 కంటే ఎక్కువ ఉంది కదా, సో దాన్ని 16 ప్లస్లో 7 రాసుకున్నా, అంటే క్యారీ ముందే యాడ్ చేస్తున్నట్టు. ఓకే, సో 9ని డబుల్ చేస్తే 18 అవుతుంది కాబట్టి 8 పక్కన రాసుకున్నా. ఓకే, 378 అనేది 189కి డబల్ అన్నట్టు. ఇప్పుడు 20 కాబట్టి ఒక 0 యాడ్ చేస్తుంది. ఓకే, సో 189కి 4 టైమ్స్ అంటే 189ని 2 టైమ్స్ డబుల్ చేస్తే సరిపోద్ది. 1 టైం డబుల్ చేస్తే 378 అని మనకు తెలుసు కదా ఆల్రెడీ. సో 378ని మళ్ళీ డబుల్ చేస్తే 4 టైమ్స్ అవుతుంది. ఓకే, సో 3ని డబుల్ చేస్తే నాకు ఏమొస్తుంది 6, పక్కన 7 ఉంది కాబట్టి 7 అవుతుంది. ఓకే, 7ని డబుల్ చేస్తే 14 వస్తుంది, పక్కన 8 ఉంది కాబట్టి 5. ఓకే, 8 యాజ్ టీస్గా రాసేద్దాం. లాస్ట్ దాన్ని యాజ్ టీస్గా రాసేయాలి. లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది. ఓకే, 6, 8 + 5 13, 7 + 7 14 + 1 15. ఓకే, సో 3 + 1 ఎంత 4, 4 5 3 6 అనేది
మన ఆన్సర్. ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే టఫ్గా వచ్చినప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ట్రై చేయండి. ఓకే, సో లేదు సార్ ట్రైల్ అయిన తర్వాత మళ్ళీ ఎర్రర్ అయితే ఏం చేయాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై 4/2x² ప్లస్ 4x మైనస్ 2/2 ప్లస్ 4/2x² మైనస్ 7x ప్లస్ 6/2. సో క్వశ్చన్ చూడగానే మనకు అర్థమైపోతుంది ఇక్కడ 4/2x², 4/2x² అంటే 4x² రాసుకోవచ్చు కదా, హాఫ్ ఎంత అవుతుంది ఫుల్. ఓకే, ఇక్కడ 4x మైనస్ 7x అంటే ఎంత మైనస్ 3x. ఓకే, ఇక్కడ 6/2 అంటే ఎంత 3 అంతేనా. సో ఇది 3, ఇది మైనస్ 2/2 అంటే ఎంత 1, 3 మైనస్ 1 ఎంత 2 ప్లస్ 2 కదా. సో 4x² మైనస్ 3x ప్లస్ 2 ఎక్కడ ఉంది మనకి ఇక్కడ 4x² మైనస్ 3x ప్లస్ 2 సెకండ్ ఆప్షన్ కాబట్టి అదే మన ఆన్సర్. ఎప్పుడైనా సరే క్వశ్చన్ పెద్దగా కనబడిందని దాన్ని మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఒకసారి చదివిన తర్వాత మనం చేయగలిగితే చేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్ఫియర్ ఇస్ 155 cm². ఇట్స్ రేడియస్ ఇన్ సెంటీమీటర్స్ అని అడుగుతుంది. సో పై 22/7 తీసుకోమంటుండు, రేడియస్ కనుక్కోమంటుండు. ఓకే, సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్ఫియర్ అంటే ఏంటంటే మనకి ఇలా ఉంటుంది బౌల్ లాగా. ఓకే, సో హెమిస్ఫియర్ దీన్ని అయితే 2πr² ఉంటుంది సర్ఫేస్ ఏరియా, ఇది πr². మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటుంది కాబట్టి ఏమైతే మనకి ఇక్కడ 3πr² వస్తుంది. 3πr² వాల్యూ ఎంత ఇచ్చిండు ఇక్కడ మనకి 155 ఇచ్చింది. మనకి పై వాల్యూ ఏమంటుండో 22/7 తీసుకోమంటుండో. ఓకే, ఆర్ వాల్యూ కనుక్కోమంటుండు అంతేనా. సో చూద్దాం చూడండి. సో ఏమవుతుంది r² వాల్యూ ఏమైతే మనకి ఇక్కడ 155 × 7/3 × 22 ఎంత 66. ఓకేనా. సో ఆర్ కావాలంటే ఏంటి సింపుల్గా ఇటు సైడ్ పంపిస్తారు, రూట్ అయిపోతుంది, ఇంతే కదా మనకి. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి అన్ని రూట్లో ఉన్నాయి. సో ఒక్కసారి గమనించినట్లయితే ఆప్షన్స్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బైలో 66 ఉంది. ఓకే, సో ఇచ్చినట్లలో మూడిట్లలో 66 ఉంది, ఒక దాంట్లో లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో 132 వచ్చే ఛాన్స్ ఉందంటే లేదు, ఎందుకంటే కింద 2 కానీ ఎక్కడైనా ఏది కట్ అయ్యేలాగా లేదు మనకి ఇక్కడ. ఓకే, సో కట్ చేస్తే కట్ అయ్యలేవు కాబట్టి మనకి ఇక్కడ ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, సో వీలుంటే 66 కంటే తక్కువ రావాలి, కానీ కట్ అవ్వట్లేదు కాబట్టి. సో మనకు అర్థమైపోయింది కింద 66 వస్తుందని. సో ఇక్కడ యూనిట్ డిజిట్ ఏది వస్తుందో చెప్తే సరిపోతుంది మనకి. ఎంత 7 అయితే 35 అంటే యూనిట్ డిజిట్ 5 కాబట్టి 5 ఉన్నది ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి అదే మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the ratio of the cost prices of articles X and Y is 2:3. A man earns a profit of 43% by selling X and loses 12% by selling Y. What is his gain or loss percentage in the entire transaction అంటున్నారు. ఓకే, సో మనం జస్ట్ సింపుల్గా ఫస్ట్ ఏం చేయాలంటే మనకి ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం క్వశ్చన్ చదివినప్పుడు ఓవరాల్గా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఫస్ట్ ప్రతి క్వశ్చన్ని మనం పెన్ను పేపర్ పెట్టే కాకుండా అసలు ఏమవుతుంది అనేది అబ్జర్వ్ చేస్తే మనం కొన్ని ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సో చూద్దాం చూడండి. సో ఒక దాంట్లో ఆయనకి 43% వస్తుందంట, ఇంకొక దాంట్లో 12% లాస్ వస్తుందంట. ఓకే, సో కాస్ట్ ప్రైజెస్ 2:3 రేషియోలు ఉన్నాయి. ఓకే, సో ఒక దాంట్లో 43% ప్రాఫిట్ వచ్చి ఇంకొక దాంట్లో 12% లాస్ వస్తే ఆయనకు ఓవరాల్గా ఓకే, సో ఓవరాల్గా లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా జస్ట్ జనరల్గా ఆలోచించండి ఇక్కడ. ఎందుకంటే జస్ట్ 2:3 రేషియోనే ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నా 243 అంటే ఏమవుతుంది, 2 డబుల్ చేస్తే 86, 312 అంటే 36. అంటే ఇలా చూసుకున్నా మనకి ఏమి ఎక్కువ ఉంది, ప్రాఫిట్ ఎక్కువ ఉంది. అంటే మనకి కంపల్సరీ ఇక్కడ గెయిన్ వస్తుందని మనకు అర్థమైపోతుంది. ఓకే, సో వాట్ ఈస్ హిస్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చు, కంపల్సరీ గెయినే. ఎగ్జాక్ట్లీ చెప్పకపోవచ్చు కానీ గెయిన్ అయితే వస్తుంది కదా. సో మనకు సింపుల్గా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దాన్ని ఎలా చేయాలో చూద్దాం చూడండి. ఈ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది మ్యాక్సిమం అప్కమింగ్లో చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ ఎగ్జామ్స్లలో 3 రేషియోస్ ఇవ్వచ్చు, 4 రేషియోస్ ఇవ్వచ్చు. సేమ్ ఇదే క్వశ్చన్ని కొంచెం కాంప్లికేట్ చేయొచ్చు కానీ కాన్సెప్ట్ మాత్రం ఇదే. సో చూద్దాం చూడండి. 43% ఓవరాల్గా అడుగుతుంది కాబట్టి మనకి. సో టోటల్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి కదా. సో అందులో 2/5 అంటే అందులో 2 వీటికి ఏమొస్తుంది, ఆయనకి 43% ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో వాళ్ళు ఇచ్చింది రాసుకుందాం 43% ప్రాఫిట్ కాబట్టి. ఓకే, ప్లస్ ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది, ఇంకా 3/5 ఉంది. ఈ 3/5 ఏమవుతుందంటే లాస్ వస్తుంది కాబట్టి -12% తీసుకుందాం. ఇప్పుడు ఏదైతే వస్తుందో మనకి ఈక్వల్స్లో అది ఓవరాల్గా ప్రాఫిట్ ఆర్ లాస్ అవుతుంది మనకి ఇక్కడ. సో చూద్దాం చూడండి. ఇక్కడ 43, ఇక్కడ 12 కదా. సో డబల్ చేయండి, అంటే జనరల్గా మనం చేసాం ఆ మెథడ్ చేయండి. 43 డబల్ చేస్తే ఎంత 86. ఓకే, -36 డివైడెడ్ బై ఎంత 5. ఓకే, 86 - 36 అంటే ఎంత ఇక్కడ మనకి ఇక్కడ 50 అంతే కదా. సో 50/5 ఎంత 10% అనేది మన ఆన్సర్స్. ఓకే, సో ఇలా సింపుల్గా చేయడం ట్రై చేయండి. ఓకే, సో ఆల్రెడీ మనకి యాప్ ఉంది, నేర్పరి యాప్, నేర్పరి TSPSC APPSC. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అందులో చాలా డిస్కస్ చేయడం జరిగింది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ప్లే స్టోర్లో ఉంటుంది, సో డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. మీకు ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చాలా ఉన్నాయి అందులో. కిరణ్స్ బుక్ అని ఉంటుంది,
సో లో కాస్ట్కే ఉంది, కావాలంటే మీరు అది తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు బిగినర్ అయితే మాత్రం కిరణ్స్ బుక్ తీసుకోండి. ఓకే, అది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మీ మ్యాథ్స్ పెంచుకోవడానికి. The ages of P and Q are in the ratio 5:9. If P's age is 25 years, then Q is how many years older than P అంటున్నారు. ఓకే, సో చూద్దాం చూడండి. 5:9 రేషియోలో ఉన్నాయంట. పీస్ ఏజ్ ఇచ్చారు మనకి ఇక్కడ, ఇది పీఏ కదా, సో పీది 25 ఇయర్స్ ఉంటుంది. ఓకే, సో దెన్ క్యూ ఈజ్ హౌ మెనీ ఇయర్స్ ఓల్డర్ దెన్ పీ. ఎంత ఉంది పార్ట్స్లో చూసుకుంటే 4 పార్ట్స్. ఓకే, సో ఇక్కడ 5 పార్ట్స్ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ మనకి 25 అంటే ఇంటూ 5 టైమ్స్, ఇది కూడా ఇంటూ 5 టైమ్స్. డిఫరెన్స్ అడుగుతున్నాడు కదా, సో 20 ఇయర్స్ అనేది మన ఆన్సర్. ద నెంబర్ 699,138 ఈజ్ డివిజబుల్ బై అంటుంది. సో చూడండి, డివిజిబిలిటీ రూల్ మీద మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో చూడండి, ఇప్పుడు 117 మనం ఏం రాసుకోవచ్చు, 39 కదా. ఓకే, 99ని 11 into 9 రాసుకోవచ్చు, 102ని 7 into 6, 108ని 12 into 9. ఓకేనా. సో ఇప్పుడు మనకి 699,138 117 డివైడ్ చేయాలంటే అది 13తో డివైడ్ కావాలి, 9తో డివైడ్ కావాలి. ఓకేనా, 99 అంటే 11తో డివైడ్ కావాలి, 9తో డివైడ్ కావాలి, 102 అంటే 17తో కావాలి, 6తో కావాలి, 108 అంటే 12తో కావాలి, 9తో కావాలి. అంటే ఇక్కడ మేజర్ ఏముంది మనకి, ఇక్కడ కంపల్సరీ 9తో డివైడ్ కావాలి, అంతేనా. ఇక్కడ 6 ఉందంటే 3తో డివైడ్ కావాలి, 2తో డివైడ్ కావాలంటే. ఓకే, సో ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి, అంటే 38 ఉంది కదా లాస్ట్లో, ఈవెన్ నెంబర్ కాబట్టి కంపల్సరీ 2తో డివైడ్ అవుతుంది. సో 9తో డివైడ్ అవుతుందంటే 3తో డివైడ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో 9తో చెక్ చేద్దాం ఫస్ట్. సో 9తో కూడా సేమ్ అంతే, ఫస్ట్ 9 కట్ చేసుకోండి, 9 డివైడ్ అవుతుంది, 6 + 3 9 డివైడ్ అవుతుంది అన్నట్టు, 8 + 1 9. అంటే సో ఈ నెంబర్ కంపల్సరీ మనకి దేంతో డివైడ్ అవుతుంది, మనకి ఇక్కడ 9తో డివైడ్ అవుతుంది. సో 9తోనైతే అన్నిటికీ డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎలిమినేట్ అయ్యే ఆప్షన్స్ ఏమీ లేవు, అన్ని ఆప్షన్స్ చెక్ చేయాల్సింది. ఓకే, సో ఫస్ట్ 13 చెక్ చేయాలి, తర్వాత 11, తర్వాత 17, తర్వాత 12 అంటే నథింగ్ బట్ ఇట్లా వచ్చినప్పుడు దీన్ని కోప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలంటే 3తోని 4తోని. ఓకే, ఓకే, సో ఒకసారి చూడండి, ఈ నెంబర్ 4తో డివైడ్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, సో 4తో డివైడ్ కాదు కాబట్టి, సో 108తో డివైడ్ కాదు అన్నట్టు, అంతే కదా. సో 3తోని 4తో చెక్ చేసుకోవాలన్నప్పుడు మనకి 4తో డివైడ్ కావాలంటే ఏంది, మన డివిజిబిలిటీ రూల్స్లో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ కావాలి. సో లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ కాదు కాబట్టి, సో ఈ నెంబర్ 108తో డివైడ్ కాదు. సో ఒకటి ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, 17 ఉంది, 11 ఉంది, 13 ఉంది. ఓకే, సో మనకి జనరల్గా 11 and 13 డివిజిబుల్. 11 ఈజీ, కావాలంటే మీరు ఆల్టర్నేట్ డిజిట్స్ తీసుకుంటే ఇప్పుడు 11తో చెక్ చేసుకోవచ్చు మనం. సో అలా కావాలంటే అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఆప్షన్స్లో చెక్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈజియెస్ట్ ఆప్షన్ని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. 11తో చెక్ చేయడం ఈజీ కాబట్టి 11తో చెక్ చేయండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈజీగా ఉండే ఆప్షన్ని చెక్ చేసుకోవాలంటే, సో 11తో చెక్ చేద్దాం. చూడండి ఏం చేయాలి, 11తో అంటే ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క డిఫరెన్స్ ఫస్ట్ సమ్ చేసి వాటి డిఫరెన్స్ 0 కానీ లేకపోతే 11 మల్టిపుల్ కానీ వస్తే 11తో డివైడ్ అవుతుంది. సో చూద్దాం చూడండి, 6 + 9 ఎంత 15, 15 + 3 ఎంత 18. ఓకే, సో వచ్చేసింది మనకు ఒకటి, 9 + 1 10, 10 + 8 18. సో 18 - 18 0 వచ్చింది కాబట్టి ఆ నెంబర్ 11తో డివైడ్ అయింది. సో మన ఆన్సర్ ఎంత 99. ఇట్లా చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన ఆప్షన్స్తో చెక్ చేసేటప్పుడు ఈజియెస్ట్ ఆప్షన్తో స్టార్ట్ చేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, LMNO ఈజ్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ సచ్ దట్ angle M is equal to 102 degrees. The tangents at L and N meet at a point P. What is the measure of angle LPN అని అడుగుతున్నారు. ఓకే, సో చూద్దాం చూడండి, LMNO is a cyclic quadrilateral. ఫస్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏంటిది మనకి, ఇక్కడ మనకి సో క్వాడ్రిలేటరల్ ఒక సర్కిల్లో ఉంటే దాన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. సో చూద్దాం చూడండి, ఇది LMNO ఒక క్వాడ్రిలేటరల్ అనుకుందాం మనకి ఇక్కడ. ఓకే, సో LMNOలో మనకి ఏమి ఇచ్చిండు, యాంగిల్ M 102 డిగ్రీస్ ఇచ్చాడు, టాంజెంట్స్ L and N మీట్ ఎట్ ఏ పాయింట్ P అంటుంది. ఓకే, సో ఈ L ఈ N సమ్ పాయింట్ P దగ్గర మీట్ అవుతున్నాయి అంట. ఈ LPN యాంగిల్ LPN ఈ P దగ్గర ఉండే యాంగిల్ అడుగుతున్నాడు మనకి. ఓకే, సో ఫస్ట్ మనకి జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ రాగానే మనం ఐడెంటిఫై చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ కీవర్డ్స్ లాగా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమంటుండు, సైక్లిక్ క్వాడ్రిలేటరల్. ఓకే, సైక్లిక్ క్వాడ్రిలేటర్ అనేది ఒక కీవర్డ్, ఇక్కడ టాంజెంట్స్ అనేది ఒక కీవర్డ్ అన్నట్టు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్, టాంజెంట్స్ సమ్ పాయింట్ P దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ 3 కీవర్డ్స్ అంటే దీనికి సంబంధించినవి ప్రాపర్టీస్ మనకు తెలియాలి. ఫస్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటున్నాడు అంటే మనకి ఫస్ట్ మైండ్లో ఎలగాల్సిన పాయింట్ ఏంటంటే ఆపోజిట్ యాంగిల్ సమ్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 102 ఉందంటే ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, ఇక్కడ 78 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, సో మనకి ఫస్ట్ పాయింట్ ఇది వెలిగింది, అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ
సో ఒక పాయింట్ వచ్చింది మనకి ఇక్కడ సైక్లిక్ కోఆర్డినేటర్ సంబంధించి. నెక్స్ట్ ఏమంటుండే మనకి ఇక్కడ ఒక పాయింట్ పి దగ్గర టాంజెంట్స్ మీట్ అవుతున్నాయి అంటుంది. ఓకే, సో టాంజెంట్స్ మీట్ అవుతున్నప్పుడు ఫస్ట్ దీనికి ఒక సెంటర్ తీసుకుందాం మనం. ఓకే, సో సెంటర్ తీసుకొని ఇక్కడ ఎల్ఎన్ రెండు కలుపుదాం. ఓకే, సో ఎందుకు అంటే మనకి ఇక్కడ పి దగ్గర యాంగిల్ కావాలి కదా. సో పి దగ్గర యాంగిల్ కావాలంటే ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉంటుందో ఈ యాంగిల్ సమ్ 180 degrees ఉంటుంది. ఓకే, సో మనకి పైది కిందిది రెండు ఉంది కాబట్టి మధ్యది కనుక్కోవడం ఈజీ. సో ఇది తెలిస్తే అది తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో పైన ఎప్పుడైనా సరే ఒక టాంజెంట్ నుంచి మనం సెంటర్ దగ్గర పైకి అయితే వెళ్తుందో దాంట్లో దానికి డబల్ ఉంటుంది. సెంటర్కి హాఫ్ ఏం ఇక్కడ ఉంటుంది, దీనికి డబల్ ఏం ఇక్కడ ఉంటుంది. 78కి డబల్ అంటే ఎంత మనకి ఇక్కడ 156. ఇది తెలుస్తుంది, ఇది 156 అయితే ఈ రెండింటి సమ్ ఎంత ఉంటుంది అంటే మనకి ఇక్కడ మనకి 180 degrees ఉంటుంది. ఇది 156 అని ఇది ఏమవుతుంది 24. సో 24 అనేది మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో ఏమడుతుండో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ అంటారు. సో చాలా సింపుల్ ఇది. సో 3/2 3/5 ఇక్కడ రాసుకుంటున్నా 3/5. ఇదేమొస్తుందో చూద్దాం. ఇది ప్లస్ ఏ ఉంది కాబట్టి ప్లస్, ఇది ఒక 7 + 3 ఎంత 10. 1/10/7 అంటే మనం ఏం రాసుకోవచ్చు 7/10 రాసుకోవచ్చు కదా. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఏం చేయండి అంటే ఈ ఎల్సిఎం అన్నిటికంటే కింద మొత్తం సేమ్ ఉంటాయి. ఓకే, సో హారాలు సేమ్ ఉంటే మనం ఈజీగా చేయొచ్చు కదా, సేమ్ అన్నిటిని యాడ్ చేయొచ్చు కదా. దీన్ని ఇంటూ 2 చేస్తే 10కి ఈక్వల్ అయింది. ఓకే, సో దీన్ని ఇంటూ 5 చేస్తే 10కి ఈక్వల్ అయింది. అంతే, 3 5 15 -3 2 6 +7/10. ఓకే, సో ఇక్కడ ఎంత ఇది మైనస్ ఉంది 15 - 6. ఓకే, 15 - 6 9 9 + 7 ఎంత 16. 16/10 16/10 అంటే ఎంత 2 8 8/5 అనేది మన ఆన్సర్. ఓకే, ద ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ 5 155 అండ్ 83 ఈజ్ అంటుంది. ఓకే, సో జనరల్గా ఎల్సిఎం ఇస్తే మీరు అందరూ చేస్తారు, కొంచెం ఈజీగా ఎట్లా చేయొచ్చో చెప్తాను మీకు అంతే. ఓకే, సో మీ అందరూ తెలిసే ఉంటుంది ఇది చేయడం. ఓకేనా, సో మీరు ఏం చేయండి అంటే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతకి మీకు ఏ క్వశ్చన్లో ఏదైతే మీకు కొత్తగా అనిపించిందో అది కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు అక్కడ కొత్తగా అనిపించింది అనుకోండి, నేను ఇంకా కొత్తగా అంటే ఆ టైప్లో ఇంకా కొత్తగా ఏమన్నా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో కొత్తగా అనిపించింది మాత్రం కంపల్సరీ కింద కామెంట్ చేయండి, అంటే మీరు కొత్తగా ఏమైనా నేర్చుకుంటే. ఓకే, సో చూడండి ఇప్పుడు ఎల్సిఎం ఆఫ్ ది నెంబర్స్ 5 155 83 అంటున్నారు కదా. సో ఎప్పుడైనా సరే మనం ఎల్సిఎం కనుక్కునేటప్పుడు ఏం చేస్తాం, కామన్గా ఉన్న వాటిని వదిలేస్తాం. అంటే ఇప్పుడు 155లో 5లో 5 కామన్గా ఉంది కాబట్టి మనం 5ని ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ 155ని మనం డైరెక్ట్ తీసుకోవచ్చు కాబట్టి. ఓకే, సో 5ని ఇగ్నోర్ చేస్తే 155లో ఆల్రెడీ 5 ఉంది. ఓకే, సో ఈ 155కి 83కి ఎల్సిఎం తీసుకుంటే మీకు సేమ్ వస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఈ 155 83 చూసుకున్నట్లయితే 83 ప్రైమ్ నెంబర్ అన్నట్టు. ఓకే, సో ఆటోమేటిక్గా ఇవి రెండు ఏంటివి కో ప్రైమ్ నెంబర్స్ లాగా ఉంటాయి అన్నట్టు. ఎప్పుడైనా సరే ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఎల్సిఎం అనుకోవాలంటే మనం ఏం చేస్తాం, వాటి రెండింటి ప్రొడక్టే. సో ఇప్పుడు మనం 155 × 83 చేసినాం అనుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే మనం ఇప్పుడు 155 83 చేయాలంటే ఏంది క్యాలిక్యులేషన్ ఎక్కువ కష్టం కాబట్టి మనం జనరల్గా ఏం చేస్తాం, యూనిట్ డిజిట్ చూస్తాం. యూనిట్ డిజిట్ అన్నిట్లలో సేమ్ ఉంది కాబట్టి మనం ఏం చేయొచ్చు, లాస్ట్ 2 డిజిట్స్ డిఫరెంట్ ఉన్నాయి కదా, లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కుందాం. ఓకే, సో లాస్ట్ 2 డిజిట్స్ కనుక్కోవాలంటే సో ఏదైతే ఈ ప్రొడక్ట్ ఉంది కదా ఇందులో 155 83 లాస్ట్ 2 డిజిట్స్ని ప్రొడక్ట్ చేస్తే ఏవైతే 2 డిజిట్స్ వస్తాయో అవే మనకి లాస్ట్ 2 డిజిట్స్ అవుతాయి. సో మీకు ఈ మెథడ్ ఆల్రెడీ తెలుసు కదా, ఈ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. 3 5 ఎంత 15, పైకి 1 కిందికి 5. ఇప్పుడు చూడండి 5 3 15 8 5 40. 15 + 40 ఎంత 55 ప్లస్ ఇక్కడ 1 56. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమొచ్చింది మనకి 65. లాస్ట్ 65 ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అయితే. సో ఈ విధంగా మీరు ఆన్సర్ని కొంచెం తొందరలో వేయచ్చు కంపారిటివ్లీ. ఓకే, there are 80 students in a hostel. Due to new admissions 30 new students join the mess and the daily expenses of the mess increases by 260 while the average expenditure per head diminishes by 10. What was the original daily expenditure in rupees rounded off to the nearest tens of the mess అంటున్నాడు. ఓకే, సో మనకి ఏదైతే ఇచ్చాడో ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో పెద్దగా వచ్చింది అనుకో క్వశ్చన్స్, దేర్ ఆర్ 80 స్టూడెంట్స్ ఇన్ ఏ హాస్టల్ అంటారు. ఓకే, 80 మంది స్టూడెంట్స్ ఉన్నారంట, 30 మంది కొత్తగా జాయిన్ అయ్యారంట. కొత్తగా జాయిన్ అవ్వడం వల్ల ఏమైందంట, డైలీ ఎక్స్పెన్సెస్ అంటే వాళ్ళు రోజు అయ్యే ఖర్చు కంటే 260 రూపాయలు పెరిగినాయి అంట. అండ్ యావరేజ్ ఎక్స్పెండిచర్ పర్ హెడ్ డిమినిష్డ్ బై 10, అంటే పర్ హెడ్ యావరేజ్గా ఎంత అవుతుందో అది 10 రూపాయలు తగ్గిందంట. ఓకే, సో వాట్ వాజ్ ద ఒరిజినల్ డైలీ ఎక్స్పెండిచర్ అంటున్నారు. ఒరిజినల్ డైలీ ఎక్స్పెండిచర్ అంటే ఇప్పుడు 80 మంది ఉన్నప్పుడు అంతే కదా. సో 80 మంది డైలీ ఎంత ఉందో అది రాయమంటున్నారు, అది చెప్పమంటున్నారు. ఓకే, సో చూద్దాం. చూడండి క్వశ్చన్ ఇచ్చినట్టు రాసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇచ్చినట్టు రాసుకుంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఆన్సర్ చేయడం ఈజీ. ఓకే, సో ఒక హాస్టల్లో ఎంతమంది ఉన్నారు, 80 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, డ్యూ టు న్యూ అడ్మిషన్స్ 30 న్యూ స్టూడెంట్స్.
అంటే 30 మంది జాయిన్ అయితే ఎంత అవుతారు, 110 అవుతారు. ఓకే, అండ్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది మెస్ ఇంక్రీజెస్ బై 260. వీళ్ళు రావడం వల్ల ఏమైందంటే 260 రూపీస్ ఎక్స్పెండిచర్ పెరిగింది. ఓకే, వైల్ ద యావరేజ్ ఎక్స్పెండిచర్ పర్ హెడ్ డిమినిష్డ్ బై 10 అంటుందంటే సో యావరేజ్గా ఒక్కొక్కరికి ఎక్స్ ఖర్చు పెట్టుకుంది అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు 110 అయినప్పుడు ఏమైంది, 10 రూపీస్ తగ్గింది అంటే ఎక్స్ మైనస్ 10 అయింది. ఓకే, సో ఇప్పుడు ఎంత పెరిగింది అంటుండు, 210 పెరిగింది అంటుంది, సారీ 260 పెరిగింది అంటుంది. ఇప్పుడు పెరిగిందని మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏదైతే ఎక్కువ ఉందో అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడే కదా ఎక్కువ ఉంది. ఓకే, సో దీంట్లోంచి ఇది తీసేస్తే మనకి 260 రావాలి, అంతే కదా అక్కడ సింపుల్గా. ఓకే, సో అదే చేద్దాం చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ 110 ఎక్స్ మైనస్ 10లోంచి ఓకే, సో ఈ 80 మంది ఉన్నప్పుడు తీసేస్తే నాకు ఎంత ఎంత మిగిలాలి, 260 మిగిలాలి. ఓకే, సో అదే చేస్తున్నా చూడండి. ఓకే, సో దీని ఏం రాస్తున్నా, దీని 110x మైనస్ 80x కదా. సో దీన్ని ఇతర సైడ్ తీసుకోపోతాం, డైరెక్ట్ యాడ్ చేద్దాం. మైనస్ ఇటు పోతే ప్లస్ అవుతాయి కదా. ఓకే, సో 110 ఇంటూ 10 అంటే 1100 కదా. సో 1100 ప్లస్ 260 ఎంత అయింది, ఇది చూడండి ఎంత, ఇది 30x కదా. సో 30x అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, 1360 0 0 క్యాన్సల్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 136/3 అయింది. ఓకే, సో మనం ఒరిజినల్ అడుగుతుంది కదా. సో ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారు, 80 మంది ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 136/3 ఉంది కదా. సో దీన్ని ఏం చేద్దాం అంటే చూడండి, 3 4 12 12 ఎంత వచ్చింది, 3 4 12 అంటే ఇంకెంత మిగిలింది, 16 మిగిలింది. అంటే 16 అంటే ఎంత, 3 5 15. ఓకే, 45 1/3 మిగిలింది, అంతే కదా, రిమైనింగ్ అంతే కదా. 3 4 12 ఇక్కడ ఒకటి మిగిలితే 16 అంటే 3 5 15, 45 1/3 మిగిలింది. ఇంటూ 45 1/3 చేద్దాం, ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, సో 8 4 ఎంత, 32 3200. ఓకే, సో 80 ఇంటూ 5 ఎంత వస్తుంది మనకి, 400 వస్తుంది, అంతే కదా. సో జనరల్గా 8 5లో 40 కదా. సో 400 వస్తుంది, ఎంత 3600 వచ్చేసింది మనకి ఇక్కడ. 3600 వచ్చింది. 1/3 80లో 1/3 అంటే ఎంత మనకి ఇక్కడ, 1/3 చేయండి 80లో, 3 2 6. ఓకే, సో ఎంత మిగులుతుంది మనకి ఇక్కడ, 20 మిగులుతుంది. 3 6 18 అంటే 26 పాయింట్ సంథింగ్. ఓకే, 3626కి నియరెస్ట్ డెసిమల్ ఎంత, 3630. ఇది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 24 మైనస్ 3 ఇంటూ 15 మైనస్ 3 ఇంటూ 17 మైనస్ 3. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 1/6120/3 ఇలా ఉన్నాయి. యాక్చువల్గా ఇలా రావాలంటే ఇది మనకి డౌన్లోడ్ చేసినప్పుడు ఇలా వచ్చి ఉంటుంది. దీని ఆన్సర్, దీని క్వశ్చన్ ఇలా ఉండి ఉంటుంది. ఓకే, సో అలా ఉంటేనే మనకు ఆప్షన్స్లో ఉన్న ఆన్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో 24 ఇంటూ 15 ఇంటూ 17 అన్నిటికీ టు ద పవర్ ఆఫ్ -3 కదా. సో చూడండి ఒకసారి మనకు ఆప్షన్స్ గమనించినట్లయితే సేమ్ అలానే పవర్స్లో ఉన్నాయి కాబట్టి చూద్దాం. చూడండి మనకి ఇక్కడ అన్నిటికీ అంటే ఇప్పుడు జనరల్గా అయితే వీళ్ళు 1/1 రాసుకుంటే పాజిటివ్ వస్తుంది మనకి ఆప్షన్స్లో ఇచ్చినట్టు. సో చూద్దాం, ఇక్కడ ఒకసారి చూసుకుంటే యూనిట్ డిజిట్ 0 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. అసలు యాక్చువల్గా దీనికి యూనిట్ డిజిట్ ఎంత వస్తుందో చూద్దాం. సింపుల్గా చెప్పొచ్చు, ఎప్పుడైనా సరే ఒక 5 ఒక ఈవెన్ నెంబర్ ఉందంటే కంపల్సరీ మనకి ప్రొడక్ట్లో 0 వస్తుంది, అంతే కదా. సో 5 ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్రొడక్ట్లో 0 ఉన్న ఆప్షన్ ఓన్లీ 1 కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం రాస్తాం, జనరల్గా 1/24 క్యూబ్ ఇంటూ 15 క్యూబ్ ఇంటూ 17 క్యూబ్ రాస్తాం. ఓకే, సో ఇంటూ ఉంది కాబట్టి 24 ఇంటూ 15 ఇంటూ 17 హోల్ క్యూబ్ కూడా రాయొచ్చు. ఓకే, సో ఇది 7 5లో 35 5 4 20 యూనిట్ డిజిట్ 0 అలా చూసుకున్నాం. సో యూనిట్ డిజిట్ 0 ఉన్న ఆప్షన్ ఒకటి ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. A value is increased by 10% and then increased by 20%. What is the net percentage increase అంటున్నారు. ఓకే, సో ఎప్పుడైనా సరే 2 times ఇంక్రీజ్ అయింది అనుకోండి, సో ఒకసారి 10% అంటున్నాడు, మళ్ళీ దాన్ని 20% ఇంక్రీజ్ చేస్తారు. వీటి సమ్ ఎంత, 30%. అంటే మన ఆన్సర్ 2 times ఇంక్రీజ్ అయినప్పుడు కంపల్సరీ 30% కంటే ఎక్కువ ఉంటుంది. సో 30 కూడా కాదు, 30% కంటే ఎక్కువ ఉంటుంది. సో ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఇంకేమైనా మనకు తక్కువ ఉన్నాయి అనుకో అవి కూడా ఎలిమినేట్ అయిపోయాయి. ఓకేనా, సో ఫస్ట్ ఒక నెంబర్ ఏదైనా 100 ఉంది అనుకుందాం. సో దాన్ని ఫస్ట్ 10% ఇంక్రీజ్ చేసారు అనుకుందాం. 10% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, 110 అవుతుంది. ఓకే, సో మళ్ళీ 20% ఇంక్రీజ్ చేసారు అనుకుందాం. ఓకే, సో 110లో 10% అంటే ఎంత, 11. 20% అంటే ఎంత, 22. ఓకే, అంతే కదా. 11 10%, 20% దానికి డబల్ 22 యాడ్ చేస్తే ఎంత, 132. అంటే 100 ఉండేది 132 అయిందంటే ఎంత, ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయినట్టు, 32% ఇంక్రీజ్. ఓకే, container A contains 30 liters of pure milk costing 40 per liter and container B contains 50 liters of pure milk costing 50 per liter. The entire contents are mixed together. By how much is the average cost per liter of mixture more or less than the average cost per liter of container A's milk అంటుంది. ఓకే,
సో మనం సింపుల్గా యావరేజ్ కాస్ట్ అనుకుంటే అప్పుడు ఏ కంటే ఎంత ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనం చెప్పొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం కావాలి, మెయిన్ మనల్ని కాస్ట్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏం క్వాంటిటీలో ఇచ్చారు, లీటర్స్లో ఇచ్చారు, మనం కాస్ట్కి యావరేజ్ కనుక్కోవాలి. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకు కావాల్సింది ఇప్పుడు జనరల్గా అలిగేషన్ మెథడ్లో చేస్తాం. ఇది అలిగేషన్ అంటే లైన్ అలిగేషన్ అంటే అందులో ఒక టైప్. ఓకే, సో మన క్వాంటిటీ ఎంత ఇచ్చింది, ఇక్కడ ఒక దగ్గర 30 లీటర్స్ అంటుండు, ఇంకొక దగ్గర ఎంత అంటుండు 50 లీటర్స్ అంటుండు. ఓకే, సో ఇది క్వాంటిటీ. ఓకే, సో మనల్ని క్వాంటిటీ కింద తీసుకోవాలి, మనల్ని అడిగేది పైన తీసుకోవాలి. ఏం అడుగుతుంది మనకు కాస్ట్కి సంబంధించి కాబట్టి 30 లీటర్స్ ఎంత 40 per లీటర్ అవుతుందంట, 50 లీటర్స్ ఎంత 50 లీటర్స్ 50 per లీటర్ అంట. ఓకే, సో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో క్వాంటిటీ కాబట్టి దీని రేషియో తీసుకుందాం. 3:5లో వీటిని మనం డివైడ్ చేయాలి. ఓకే, సో డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు రేషియో అనేది రివర్స్ అవుతుంది. ఓకే, సో ఇటు 5 parts వస్తే ఇటు 3 parts. ఓకే, సో యావరేజ్ వాల్యూ ఎప్పుడైనా సరే మిడిల్లో ఉంటుంది. మిడిల్లో అంటే 40 కంటే ఎక్కువ ఉంటుంది, 50 కంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో 40 కంటే ఎక్కువ, 50 కంటే తక్కువ అంటే మనం ఏం చేయాలి, 40కి 5 parts యాడ్ చేయాలి, లేదా 50 నుంచి 3 parts సబ్ట్రాక్ట్ చేయాలి అన్నట్టు, అంతే. సో టోటల్గా డిఫరెన్స్ ఎంత ఉంది, 8 parts ఉంది. ఓకే, సో టోటల్గా రేట్లో డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 10 ఉంది. ఓకే, సో 8 parts అనేది 10 అయితే 1 part ఎంత 10/8 అంటే ఎంత 8 ఒకట్ల 8 అంటే ఇంకెంత మిగిలింది 2 మిగిలింది. 2/8 అంటే ఎంత 0.25. 2/8 అంటే ఏం రాసుకోవచ్చు మనం 1/4. 1/4 అంటే 0.25 అంటే ఒక పార్ట్ అనేది 1.25. సో 5 parts యాడ్ చేయడం ఈజీ కదా సబ్ట్రాక్ట్ చేయడం కంటే. సో 5 parts అంటే ఎంత జనరల్గా అయితే 5 × 1.25. ఓకే, సో 5 × 1 అంటే 5 అవుతుంది. 0.25లో 4 యాడ్ చేస్తే మనకు 1 అవుతుంది, ఇంకొక 0.25 ఉంటుంది. అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 6.25 రూపీస్ ఉంటుంది. ఓకే, 5 partsకి. ఓకే, సో ఎంత అయింది ఇక్కడ మనకి యావరేజ్ అనేది 46.25 రూపీస్. మీకు డౌట్ అనుకుంటే 3 parts నుంచి సబ్ట్రాక్ట్ చేసి చూడండి. 3 parts ఎంత అవుతుంది 1.25. ఓకే, 3 × 1.25 అంటే ఎంత 3 ఒకట్ల 3. 0.25 × 3 అంటే 75. 3.75 సబ్ట్రాక్ట్ చేస్తే సేమ్ 46.25 వస్తుంది ఇక్కడ కూడా. ఓకే, సో ఇది మిడిల్ వాల్యూ అంటుంది. మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుంది, ఓకే, by how much is the average cost per liter of the mixture more or less than the average cost per liter of container Ace milk. ఓకే, సో ఏస్ మిల్క్ ఎంత ఉంది 40 కదా, సో 40 కంటే 6.25 రూపీస్ ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకే, సో ఇది మన ఆన్సర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇందులో ఓన్లీ సగం పార్ట్ మాత్రమే అయింది. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ కింద కామెంట్స్ చేస్తే నేను ఇంకొక పార్ట్ చేస్తాను ఈ వీడియోకి సంబంధించి. ఎందుకంటే ఆల్రెడీ 30 minutes వీడియో వచ్చింది కాబట్టి మనకి ఇంతకంటే ఎక్కువ వస్తే చూడడానికి మీకు కష్టం, చెప్పడానికి నాకు కష్టం. కాబట్టి మీరు కంపల్సరీ ఇది మీరు చూసి లైక్ చేసి కింద పార్ట్ 2 కావాలని కామెంట్ చేస్తే మాత్రం 100% నేను పార్ట్ 2 చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇందులో ఏది నచ్చిందో, ఏ మెథడ్ అయితే మీకు నచ్చిందో అది కూడా కింద కామెంట్ చేయండి.